ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రభుత్వం రోజు డే టు డే అఫైర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు, ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు. మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు అంతే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలా. ఐటీ మినిస్టర్ అంటే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్కి నేను బాధ్యున్నా అయింది. అది తెలిసి అంటారా, తెలవకంటారా, లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి? ఐటీ మంత్రి అనే వాడి పని ఏంటో తెలుసా? ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా, లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడడమా? ఒక పేపర్ లీకేజీ ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు వ్యక్తులు వారి అపసవ్య పనుల వల్ల జరిగింది. వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం, వాళ్ళ వెనకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, బర్తరఫ్ చేయాలా? దేనికి బర్తరఫ్? నాకేం సంబంధం? అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? తెలుసా అసలు మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఏది పడితే అది మాట్లాడమేనా? మతిలేని మాటలు. నేను మా కేటీఆర్ సార్ అంతా చదువుకోలేదు, ఆయనంతా కంప్యూటర్లు తెలియదు నాకు. ఆయన చాలా ముచ్చట్లు చెప్తా ఉంటాడు. తెలంగాణ హెచ్డిఆర్ఎఫ్ అని ఏమైనా వెబ్సైట్ ఉంటే రామన్నా కనీసం దాంట్లో అప్లోడ్ చేపి. తెలంగాణ హెచ్డిఆర్ఎఫ్ అని ఏమైనా ఉందా అసలు? ఉంటే దాంట్లో అప్లోడ్ చేయండి. ఏ రైతుకు ఏ సార్లు ఎన్ని పైసలు ఇచ్చినాం అనేది ఒకసారి అప్లోడ్ చేసి చెప్పుండ్రి. మళ్ళీ ఏమైందంటే కేటీఆర్ గారు అంటారు అన్ని కంప్యూటర్లకు నేనే బాధ్యున్నా అంటాడు. ఎవరి కంప్యూటర్లో లీక్ అయినా, ఎవరి కంప్యూటర్లో హ్యాక్ అయినా నాకేనా సంబంధం ఉంటాడు. కేటీఆర్ గారు మీకే సంబంధం ఉంటుంది. ఎందుకంటే మీరే చెప్పారు రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో నైతికత ఉండాలి, రాజకీయాల్లో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మేము మా ప్రభుత్వం 24/7 పేదల కోసం, తెలంగాణ ప్రజల కోసం రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్నామని గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అంటే ఏందో మీ ద్వారా కేటీఆర్ గారు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో మిస్టర్ కేటీఆర్ నీలాగా కంప్యూటర్లు, డబ్బాలు బాగా విదేశాలలో చదువుకోకుండా మీ నాయన ఎక్కిరిచ్చినట్టు కేంద్రంలో చదువుకునే వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు, ఈ దేశంలో తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు దురదృష్టవశాత్తు చనిపోయినారు. ఆ రోజు రైలుని లాల్ బహదూర్ శాస్త్రి నడిపేయలేరు. రామన్న దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నడిపేయలేదు, ఒక రైల్వే డ్రైవరే నడిపిస్తాడు. కానీ నేను మంత్రిగా ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖలో ఒక ప్రమాదం జరిగి కొంతమంది నా దేశ పౌరులు చనిపోతే నైతిక బాధ్యత అంటూ తీసుకుంటే నేనే తీసుకోవాలి అని రాజీనామా చేసినటువంటి శాస్త్రి గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజకీయాల్లో మీరు గొప్ప గొప్ప ఆదర్శాల గురించి వర్ణిస్తారు. అసలు శ్రీరామచంద్రుని కంటే గొప్ప పాలన మా హయాంలోనే జరుగుతుందని చెప్తారు మీరు. ఒకవేళ అదే నిజమైతే ఏ రాష్ట్రంలో ఏడ ఎవరి కంప్యూటర్ హ్యాక్ అయినా రామన్నా, ఏడ ఎవరి కంప్యూటర్ లీక్ అయినా రామన్నా ఐటీ శాఖ మంత్రిగా నువ్వే బాధ్యత వహించాలి. అది నీ నైతిక రెస్పాన్సిబిలిటీ. దానికి అహంకారం పనికిరాదు, జర్నలిస్టులను బెదిరించడం పనికిరాదు, దురుసుగా ప్రవర్తించడం అంతకంటే పనికిరాదు. అయినా ఆశపడడం మనది బుద్ధి తక్కువనేమో. ఎందుకంటే ఆవు పొలంలో వేస్తే దూర గట్టు మీద వేస్తుందా? నాయన ఎట్లా తిడుతున్నాడో కొడుకు గట్లే తిడుతున్నాడు జర్నలిస్టులని. తెలంగాణలో ఇంకో సామెత కూడా చెప్తారు, ముంగట నాగలు ఎట్లా పోతే వెనుక నాగలికి అట్లా పోతుంది. రాదనుకునేటోడు గట్ల పోతే యువరాజుకి ఇట్లా పోతే ఎట్లా పోతాడన్న మీరు కూడా ఆశ్చర్యపోతారు జర్నలిస్టులు. ఇక ఇది వీళ్ళ అహంకారం, ఇది వీళ్ళ నైతికత. మాట్లాడితే ప్రెస్కి నోటీసులు ఇస్తాం, మాట్లాడితే రిపోర్టర్లు ఎత్తుకుపోతాం, మాట్లాడితే రాత్రిపూట దాడులు చేస్తాం, మాట్లాడితే కేసులు పెడతాం, మాట్లాడితే ఇంకేదైనా చేస్తాం. ఫోర్త్ స్టేట్ కదా ఏం మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు? ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది, అహంకారం ఏంది? నీకేం సంబంధం లేకపోతే రామన్నా నిన్నెవరు పెట్టమన్నాడు ప్రెస్ మీటు? సంబంధం లేక కదా నువ్వెందుకు వచ్చినావన్నా? నా బూట్లు నువ్వెందుకు దొరుకుంటున్నావు? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, ముఖ్యమంత్రి ఉన్నారు కదా, వాటి పెట్టాలి కదా. నాకు తెలియదు చెప్పింది ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ బాడీ అంట, దానికే నడుతుందంట. దానికే నడిచేదానికి నువ్వెందుకు వచ్చినవే? టీఎస్పీఎస్సీ బూట్లలో నువ్వెందుకు కాళ్ళు పెట్టినవే రామన్నా? ఎవరు పెట్టమన్నాడు నిన్ను బూట్లు? ఎవరు దొరుకోమన్నాడు టీఎస్పీఎస్సీ బూట్లు? ఆ పక్కన కూర్చున్నాయి కదా విద్యాశాఖ మంత్రి గారు, ఎందుకు మాట్లాడలేదు? అన్నిటికీ నీకెందుకు పెత్తనవన్నా? రాజు తర్వాత యువరాజు అనుకుంటావు కాబట్టి నిన్నే రాజీనామా చేయమని అడుగుతారు, నిన్నే నైతిక బాధ్యత వహించమని అడుగుతారు. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా అన్నిటికీ నేనే ముందుకు వస్తావు కదా అన్న, నాయన లేకపోతే నువ్వే నడుపుతావు కదా అసెంబ్లీని, అందుకని నిన్నే అడుగుతారు. ఆన్సర్ చెప్పే ఓపిక లేకపోతే
ప్రశ్న వినేటువంటి నైతిక బాధ్యత నీ మీద లేకపోతే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? మీడియా మిత్రులు ఎందుకు తిట్టాలి? ఎందుకు బెదిరించాలి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.